రైతు భరోసా అసలు ఎవరికి ఇవ్వకూడదు సార్. ఎందుకంటే ఎందుకు ఇవ్వకూడదు? ఎరువులు ఒక డిఏపి మనం కొంటే 1350 రూపాయలు సార్. ఒక 20 కొంటే 1150 రూపాయలు. అతని అభిప్రాయం చెప్పనివ్వండి. మీరు అట్లా చేసేట్లో ఒక డిఏపి ఒక 50 కేజీల బస్తా 1350 రూపాయలు, 20 ఒక 50 కిలోల బస్తా 1150 రూపాయలు. అది ఒక 200 రూపాయలకి ఇచ్చాను సార్. మాకు ఒక వ్యవసాయం చేసుకునే వాళ్ళకే లబ్ధి పొందుతుంది. ఎవరో హన్మకొండలో ఉండి మాకు కౌలు ఇచ్చే వాళ్ళకు అది లబ్ధి పొందేది సార్. ఒకటి ఇంకోటి కొంచెం ఫస్ట్ సార్ కొంచెం తడబడతాయి, ఏమనుకోకండి. రైతుకు గిట్టుబాటు ధర పెంచాలి. ఇప్పుడు ఒక 2000 రూపాయలు వడ్లకు ఉంది కదా సార్, దాన్ని 3000 చేయండి. ఈ యొక్క ఎరువులు పెస్టిసైడ్స్ అంటే ఫెర్టిలైజర్ ఒక మన బెనివో మందు కొంటే 2000 రూపాయలు సార్. ఒక మందు కొంటే 2000 రూపాయలు అవుతుంది ఒక తోట కొట్టాలంటే. దాన్ని ఒక 500 రూపాయలకు రైతుకు సబ్సిడీ ఇవ్వండి సార్. దీనికి పెట్టుబడి తక్కువ అవుతుంది, గిట్టుబాటు ధర ఎక్కువైనప్పుడు ఓన్లీ వ్యవసాయం చేసుకున్న వారు ఒక్కరే లబ్ధి పొందుతారు తప్ప వేరే ఎన్నో 10 ఎకరాలు ఉన్నారు, 20 ఎకరాలు ఉన్నారు, అది ఎవరు లబ్ధి పొందరు. ఇంకొక చిన్న విషయం సార్, ఓన్లీ 10 ఎకరాల వరకు వేయమన్నారు కొన్ని అన్నలు. వాళ్ళని ఉద్దేశించి ఏమనట్లేదు. 50 ఎకరాలు కూడా కొన్ని వాణిజ్య పంటలు చేస్తారు సార్. వాళ్ళు చేయడం వల్ల కూడా మనకు కొంచెం కందులు కానీ మినువులు కానీ వాళ్ళు పండిస్తే కూడా మనకు ఉపయోగమే. ఈ 10 ఎకరాల వరకు ఇస్తే వాళ్ళకి న్యాయం జరగదు సార్. నిజంగా కష్టపడే వాళ్ళకు కూడా న్యాయం జరగదు. వాళ్ళు కూడా రైతులే, 100 ఎకరాలు చేసే వాళ్ళు కూడా రైతులే సార్. వాళ్ళకు ఈ యొక్క ఎరువులు మీరు సబ్సిడీలో ఇస్తే, పండ్లు ఇస్తే అవుతాయి సార్. ఇంకొకటి సార్ చిన్న ఇంకోటి రైతు రుణమాఫీలో సార్, పల్లెటూర్లలో భూములు తక్కువ ఉన్న వాళ్ళు గోల్డ్ పెట్టిరు సార్. గోల్డ్ పెట్టి మీరు ఒక 2 లక్షల వరకు అందులో మాకు పట్ట బుక్ నాకు 26 గుంటలు సార్. నేను 30,000 రూపాయలు తీసుకున్నాను. ఇంకా మిగతాది గోల్డ్ 1,20,000 పెట్టి గోల్డ్ తీసుకున్నాను సార్. దయచేసి అలాంటి కౌలు పెట్టే రైతులు గోల్డ్ పెట్టారు కాబట్టి మీరు గోల్డ్ని కూడా దాన్ని తీసేసి సహకరించాలని కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి సార్ ఒక్క నిమిషం సార్. ఐకేపీలో నేను గత ప్రభుత్వంలో కూడా ఐకేపీలో మనకు క్వింటాల్ ఓకే మేడం ఐకేపీలో వచ్చింది అవకాశం సార్. అవుట్ ఆఫ్ ది వే వచ్చింది. ఓకే థ్యాంక్ యూ సార్. ఇచ్చేయి. రవీందర్ రెడ్డి గారు చెల్లెంపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి. హలో నా పేరు చామల రవీందర్ రెడ్డి. నా పేరు ధర్మసార మండలం ముప్పాయం గ్రామము. ఇప్పుడు రైతులకు మన భరోసా గురించి ఇప్పుడు పేపర్లలో రోజు నేను చూస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఒక్కటే అన్నారు, సాగులో ఉన్న భూమికి ఇవ్వాలి అన్నారు, సాగులో లేని భూమికి ఇవ్వకూడదు అన్నారు. దానికి నేను ఏకీభవిస్తున్నాను. సాగులో ఎంత భూమి ఉన్నా కూడా ఎవరికైనా కూడా ఎంతైనా ఇవ్వాలా, ఒకటి. తర్వాత సాగులో లేని భూమి ఇది తెలియాలంటే కూడా జీపీఎస్ సిస్టంలో, నేను మహారాష్ట్రలో చూశాను, జీపీఎస్ సిస్టంలో మనం ఫోను రైతు పోయి ఆడ ఫోటో తీస్తే ఆ పంట వేసిందా లేదా అని క్లియర్గా అవపడుతుంది. ఎంత సాగు చేస్తే అంత సాగులని ఇవ్వాలి. ఇంకొకటి మన కౌలుదారు రైతులు ఉన్నారు, అది కూడా నేను పేపర్లో చూస్తున్నాను. వాళ్ళకి ఎలా ఏంటంటే ఏ రైతు కూడా కౌలుదారికి ఇవ్వమని రాసివ్వడు. కాబట్టి మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మద్దతు ధర మీద బోనస్ 200 రూపాయలు ప్రకటించడం జరిగింది. దానివల్ల లాభం ఏంటంటే మనం పండించిన వాడికి, అంటే నా భూమి కౌలుకి ఇచ్చుకున్నా అనుకోండి, నాకు సగం ధాన్యం వస్తుంది, అతనికి సగం, అతనికి కూడా గిట్టుబాటు అవుతుంది. ఈ సమస్య పోతుంది, ఈ కౌలుదారు సమస్య. ఇంకొకటి ఇక వరంగల్ జిల్లా తీసుకుంటే మాకు 8,000 10,000 ఇస్తాం మహా గొప్ప. అదే మిర్యాల కూడా ఖమ్మం జిల్లా పోతే సాగర్ కింద కానీ 20,000 రూపాయలు ఎకరానికి కౌలు ఇస్తున్నారు. మాకు ఇచ్చేదే 8,000. అందులో 5 ఎకరాలు 10 ఎకరాలు అనకుండా అందరికీ ఇవ్వాలి. తర్వాత ఈ చిన్న రైతు ఇంకోటి సాగులో లేని భూమికి ఇవ్వద్దు అన్నవాడి వల్ల ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు అనడం వల్ల ఈ బీడి భూములలో ఏదైనా చెట్టు పెట్టాలన్నా, పామాయిల్ తోట పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా పెట్టాలా చేయడానికి ముందుకు వస్తున్నాడు. పామాయిల్ పెట్టండి అందరికి ఇస్తా. అందుకు అట్లా ముందుకు వస్తారు. అలా చేయాలని ఎంకరేజ్ చేయాలి. ఉదాహరణ చిన్న మాట, ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉపాధి హామీ చెరువు పూటిక కార్యక్రమాలు పెట్టారు. అప్పుడు మా వరంగల్లో ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ ఉన్నారు. పూటిక చేయాలంటే మనుషులు ఉన్నారు కానీ ట్రాక్టర్లు లేవు. ఏం చేయాలని ఆలోచించి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పోతే, సార్ మేము భూములు ఉన్నాయి, మా మండలంలో చాలా మంది రైతులు ఖాళీగా మేము మామిడి మొక్కలు పెట్టుకుంటాము,
అది దాన్ని పెట్టి ఏంటంటే గుంటలకి వాటికి బియ్యము ఇవన్నీ ఇచ్చిండ్రు. ఇప్పుడు 100 ఎకరాలు మామిడి తోటలు పెరిగినాయి. దానివల్ల మన పచ్చదనం పెరిగింది. అట్లా కూడా బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇప్పుడు పామ్ ఆయిల్ కూడా ఇస్తాము, మొత్తం వేపిస్తూ జిల్లా మొత్తం. నీకేంటి నెక్స్ట్ అమ్మా? సార్ నెక్స్ట్ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ నుంచి హన్మకొండ జిల్లా హసన్పర్తి సీతంపేట నుంచి తోకల ఆదిరెడ్డి గారు. రెడ్డి గారు మీ తోటలకు కూడా రావడం జరిగింది ఆదిరెడ్డి గారు. సార్. వ్యవసాయ మంత్రి గారి తోటలో కూడా నేను ఒకసారి కలిసి మాట్లాడినాను సార్ మీతోటి. సభకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమం చేపట్టినందుకు ఇది మంచి అవకాశం. ఎందుకంటే రైతులతో ఒక ఆలోచన తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలనే తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం ఒక గొప్ప విషయం అని మనం రైతులు భావించవచ్చు. ఈరోజు రైతు వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో చాలా ఖర్చులు అనేది బాగా విపరీతమైనది. మాన్యువల్ చేయాలంటే కష్టమైంది. అంత లేబర్తో ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైతులకు ప్రతి ఒక్క రైతు కూడా ఎకరం నుంచి 10 ఎకరాల వరకు రైతు భరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలని. అదేవిధంగా ఒకటి. రెండవది ఏంటంటే సార్, ఈరోజు వర్షాలు బాగా పడుతున్నాయి, విపరీతంగా నష్టమవుతుంది. దానికి పంటల ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ కల్పించాలి సార్. ఒకటి, వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈరోజు పెట్టుబడి ఖర్చులే కాకుండా వ్యవసాయంలో చేయాల్సిన పరికరాలంటే హార్వెస్టర్ అయినైతేంది, మిషన్ మన కల్టివేటర్ ట్రాక్టర్ అంటే ఏంది, డ్రోన్స్ అంటే ఏంది, ఇంకొకటి నాటేసే యంత్రం అంటే ఏంది, ఇవి కూడా రైతు మిత్ర గ్రూపులుగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ 50% సబ్సిడీ ఇవ్వాలనేది మా రైతుల కోరిక సార్. అదేవిధంగా ఈరోజు చిన్న చిన్న రైతులకు వ్యవసాయం చేయాలంటే పశువులు కొరత ఏర్పడ్డది. కాబట్టి ప్రతి ఒక్క రైతులకు ఏంటంటే వాళ్ళకు సబ్సిడీ 50% మీద వాళ్ళకు చిన్న చిన్న పరికరాలు అంటే యంత్రాలు ఇచ్చినట్లయితే వ్యవసాయం రాబోయే రోజుల్లో చేస్తారనేది. ఎందుకంటే ఖర్చులతో మాన్యువల్ చేయాలంటే రైతులు ఎక్కడ దొరకలేరు, ఇబ్బందికి గురవుతారు. కాకుంటే ఆ మిషనరీ కూడా సబ్సిడీ రైతులకు ఇవ్వాలనేది మా కోరిక సార్. ఆదిరెడ్డి గారు నెక్స్ట్ అమ్మా. సార్ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ వరంగల్ జిల్లా వర్ధన్నపేట చంద్రు తాండా నుంచి చిట్టిబాబు నాయక్ గారు. చిట్టిబాబు నాయక్. సభకు నమస్కారం సార్. ఇది ముఖ్యంగా రైతు బంధు అనేది రైతు భరోసా ప్రతి రైతుకు ఇస్తున్నారు, కానీ కౌలు రైతుకు ఎలా ఇవ్వాలనేది ఎవరికి క్లారిటీ లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను ఇస్తున్నాను ఏంటంటే సార్, గతంలో మనం లాస్ట్ సీజన్ ప్యాడీ అమ్మినటువంటి రైతుల దగ్గర అయితే కొంతమేర దొరుకుతారు సార్. ఎందుకంటే ఎలా దొరుకుతారంటే, ఏ రైతు అయితే ఆ భూమి పట్టాదారు పుస్తకం మనం జత చేస్తాం కదా, బ్యాంక్ అకౌంట్ రైతు నుండి వేరే రైతు దగ్గర కౌలు తీసుకున్న రైతు యొక్క భూమి పట్టాదారు పుస్తకాన్ని జిరాక్స్ పెట్టి నిజంగా కౌలు చేసినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో అతని బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, అక్కడ కొందరు దొరుకుతారు సార్. ఆ రైతును మళ్ళీ రైతు మార్చేసిండు అనుకో, కౌలు రైతుని సార్ మీరు ఇచ్చిన అతను ఈ సంవత్సరం ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు సార్? మరొకటి ఇంకో దానికి ప్లాన్ ఉంది సార్. నిజంగా కౌలు రైతులలో కూడా సార్ నిజంగా ఏమవుతుందంటే, అన్న ఒక్క నిమిషం ఉండాలి సార్. ఈ కౌలు రైతులను ఎలా ఎంపిక చేసుకోవాలంటే, నిజంగా కౌలు రైతులు కూడా 2 టైప్స్ ఉంటారు సార్. అసలే భూమి లేని వాళ్ళు, ఎంతో కొంత భూమి ఉండి వ్యవసాయం చేసేవాళ్ళు. ఒక 5 ఎకరాలు భూమి ఉండి ఇంకొక 5 ఎకరాలు పక్కన ఉన్నటువంటి కొంచెము ఈ ఊరిని విడిచిపెట్టి కానీ లేకుంటే వ్యవసాయం చేయలేనటువంటి రైతులు ఉన్నారు కదా. నిజంగా నిరుపేద రైతులు ల్యాండ్ లేకుండా ఉన్న వాళ్ళని పారదర్శకంగా లోకల్ ఉన్నటువంటి గ్రామ సభల ద్వారా, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల ద్వారా వాళ్ళకు క్లారిటీగా తెలుస్తారు. ప్రతి ఏఓకి ఏ రైతు నిజంగా కౌలు చేస్తున్నాడు అనేది కొంతమేర ఒక 50 to 60% అనేది ఇక్కడ మనం ఎంపిక చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది సార్, క్షేత్రస్థాయిలో చేస్తే. ఇదొకటి. ఇంకొకటి సార్, ఏదైతే ఈ కొన్ని ఇనాం భూములు కానీ ఇనాం భూములు వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినట్టు ఉన్నారు, వాళ్ళను కూడా వేరే నిజంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ నిరుపేద బీసీ వర్గాలు ఉన్నటువంటి రైతులు వాటిని కౌలు చేస్తున్నారు సార్. వాళ్ళను మనం పక్కగా కౌలు రైతులుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది సార్. ఇదొకటి సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ కౌలు రైతులను ఎంపిక చేసేటప్పుడు నెక్స్ట్ మనం ఇలా ఎంపిక చేసినప్పుడు ఏంటంటే, అరే కౌలు రైతులకు కౌలు ఇచ్చే రైతులకు ఏమన్నదంటే ఒకటే పెద్ద డౌట్ సార్, ఈ డబ్బులు రాకపోయినా కొంతమంది ఇబ్బంది పడతారేమో, పెద్ద రైతులు కౌలుకు ఇచ్చినా కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు మమ్మల్ని ఈ భూమి నాదే అని చెప్పేసి ఇబ్బంది పెడతారనే ఒక ఉద్దేశంతోనే ఒక 20 నుంచి 50 ఎకరాలు ఉన్న వాళ్ళు ఈ వీళ్ళకి కౌలుకు ఇవ్వడానికి ముందుకు రాకపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలా కౌలు రైతుకి ఈ రైతు భరోసా మట్టికి వరకే
ఉంటుంది. కానీ ఈ కౌలు చేసే రైతుకి ఆ కౌలు ఇచ్చినటువంటి రైతు భూమిని ఆక్రమించుకునే హక్కు లేదని మీరు ఒక జీవో ఇచ్చినట్టయితే పెద్ద భూస్వాములు కావచ్చు, 20 నుంచి 30, 50 ఎకరాలు ఉన్న రైతులు, పెద్ద భూస్వాములు వారికి కౌలుకి ఇవ్వడానికి ముందు ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరైతే కౌలు చేస్తున్నారో వారికి కూడా ఈ రైతు భరోసాను మనం ఇవ్వడానికి ముఖ్యంగా మనకు అవకాశం ఉంటుంది సార్. దయచేసి నిజంగా కౌలు రైతులను గుర్తించాలనేది చాలా కష్టంతో కూడుకున్న కమిటీ కాబట్టి సమస్య కాబట్టి దయచేసి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి సార్. ఏదో గుడ్డేది పోయి తేలబడ్డట్టు చేస్తే మాత్రం ప్రభుత్వానికి అపవాదం వచ్చే అవకాశం మెండుగా ఉన్నది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది, రైతులను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ఈ కౌలుదారుకు భరోసా ఇచ్చే క్రమంలో చాలా లోతుగా అధ్యయనం చేసి మీరు ఏ విధంగా అయితే క్షేత్రస్థాయిలో కావచ్చు, వ్యవసాయ అధికారులకు కావచ్చు. ఏంటంటే సార్ ఇంకొకటి, క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ ఉన్నారు సార్. 4-5 విలేజ్లు ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో దాదాపుగా 10 గ్రామ పంచాయతీలు ఉంటుంది. ఏ రైతు నిజంగా చేస్తున్నాడో అక్కడ క్షేత్రస్థాయిలో పోయి వాళ్ళు పంట క్రాప్ని డేటా చేసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది. మీకు డేటా పంపిస్తున్నారు కానీ ప్యాడీ చేస్తే మేజు, చేస్తే ప్యాడీ వేయకుండా వాళ్ళకు యాక్చువల్గా వాళ్ళకి సమస్య ఉంది సార్. వాళ్ళ నుంచి తప్పులేదు కానీ ఆ ఏఈఓ స్థాయిలను కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో వీరిని కూడా ఆ ఎంప్లాయీస్ని పెంచితే మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఏఈఓల కంటే దాదాపుగా ఒక రెవెన్యూ విలేజ్కి ఒక వ్యవసాయ అధికారి కనుక ఉన్నట్టయితే ఆ పట్టు ఉంటుంది. కాబట్టి ఈ కౌలు రైతులు కానీ నిజంగా వ్యవసాయం చేసే రైతులను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొకటి చేయండి సార్. ఇంకొకటి చాలామంది 5 నుంచి 10 సంవత్సరాలు 10 ఎకరాల వరకు ఏమన్నారు, తప్పులేదు. కానీ ఎవరైతే మీరు ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ని గతంలో మా ఏరియాలోనే మేము వేసేవాళ్ళము, నువ్వులు వేసేవాళ్ళము, తదుపరి వేరుశనగ వేసేవాళ్ళము, ఇవాళ మొత్తం పత్తికే మేము పోయడం జరిగింది. ఇప్పుడు పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో నిజంగా 15 ఎకరాలు ఉన్నదనుకోండి, ఒక మామూలు రైతు అతను ఆయిల్ ఫామ్ వేస్తే కనుక మీరు ఏదైతే ఈ నూనె గింజల పంటలను పెంచాలనుకో వారికి కూడా మీరు అన్నట్టుగా ఈ రైతు భరోసాను వర్తిస్తే కూడా వారు కూడా కొంచెం చాలా మంది ఈ ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేయడానికి కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా సార్ ఒక్కటే చిన్న విషయం సార్, మేమేంటంటే ఇప్పుడు పశువులు ఎక్కడ లేవు, మనకు చెరువు మట్టిని తోలుచుకుందామంటే ప్రాబ్లం అవుతా ఉంది. ఆడపై మనకి ఉపాధి హామీ పని చేసేటువంటి వాళ్ళతో చేస్తే రోజుకు ఒక 5 ట్రిప్పులు కూడా రానటువంటి పరిస్థితి. మేము జేసీబీలు పెట్టి నిజమైన రైతులు జేసీబీలు పెట్టి ఆ చెరువు మట్టిని తోలుకుందామంటే ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో మీరు మొర్రం కొడుతున్నారని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. నిజంగా అక్కడ ఇప్పుడు పశువులు ఎక్కడా లేవండి. మీరు కేంద్ర వ్యవసాయం వైపు కానీ సుస్థిర వ్యవసాయంగా మనం ఈ చెరువు మట్టి ఒక్కటే మనకు ఆప్షన్ ఉంది. కాబట్టి ఈ సారవంతమైన పంట మట్టిని మన పొలంలో వేసుకుంటే సారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే నిజంగా అక్కడ కన్సల్ట్ వ్యవసాయ అధికారిని, రెవెన్యూ అధికారిని వారి ద్వారా పర్మిషన్ ఇచ్చి ఆ చెరువు మట్టిని తోలుకునే విధంగా కూడా మీరు అవకాశం కల్పిస్తే రైతుకు మంచి అవకాశం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. తర్వాత జనగామ జిల్లా జి బుచ్చిరెడ్డి గారు బచ్చన్నపేట నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బుచ్చిరెడ్డి గారు బచ్చన్నపేట. సార్ ఆయన కూడా బుచ్చిరెడ్డి, నేను బచ్చన్నపేట బుచ్చిరెడ్డి. ఇద్దరు మాట్లాడదురు కానీ ఒకళ్ళు మాట్లాడండి. ముందు పెద్ద మాట్లాడు, ఆయన మాట్లాడి నువ్వు తర్వాత మాట్లాడు. శివన్నపేట గ్రామం. నేను వరంగల్ హన్మకొండ జిల్లా తిరుపతి మండల్. నేను ఇంతకంటే ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 అవార్డు ఇచ్చిండు. రాజశేఖర్ రెడ్డి నాయకు, పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, పోతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సుట్టించిండు ఉద్యాన శాఖల. నేను బాగా చేసి సబ్ జిల్లా వాళ్ళప్పుడు కూరగాయ గింజలు ఇచ్చి